శనికి కాకి ఎలా వాహనమైంది అనేది మనం తెలుసుకుందాం. కాకి స్వభావం ఇలా ఉంటుంది. కర్మఫలాలను సూచించే పక్షి, నల్లని వర్ణం, ఇంటి బయట కూర్చుని అరిచి అపాయ హెచ్చరిక ఉంది అని సూచిస్తుంది. వాళ్ళ ఇంటి కర్మలను గ్రహించి చనిపోయిన వారి పిండాలు తింటుంది. ఇవన్నీ శని భగవానుడు ఇచ్చే కర్తవ్యాల మాదిరిగానే ఉంటాయి. శని తనకంటూ ఒక వాహనాన్ని ఎంచుకోవాలి అని అనుకున్నాడు. కానీ శని ఏ వాహనాన్ని ఎంచుకున్నా అవి ఆయన శక్తిని తట్టుకోలేక సొమ్మసిల్లేవి లేదా కాలిపోయేవి. గుర్రం భయంతో పారిపోయింది. హంస చనిపోయింది. గరుడు సహించలేక నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు కాకి ముందుకు వచ్చి ఇలా అన్నది, అది నేను భరిస్తా, ఎందుకంటే నీ స్వభావం నా స్వభావం సమానమన. ఈ కర్మ దృష్టి కోసం నేను సరైన వాహనమని చెబుతుంది. అందుకు శని అంగీకరించి వాహనంగా స్వీకరిస్తాడు. అప్పటి నుంచి కాకి శనిదేవుడి న్యాయ శిక్షదాతగా సందేశకారుడిగా ఉంటుంది. శని భగవాన్కి శివుడు కూడా ఎందుకు భయపడాల్సి వచ్చింది? శని గురించి ఇలాంటి చాలా విషయాలు ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాం. దాని లింక్ కింద ఇవ్వబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.